ఇవాళ సండే. ఊళ్ళో సినిమాలు ఏం ఆడుతున్నాయి మనల్ని అడగమ్మా చెప్తాం. మన శంకర వరప్రసాద్ పెట్రా పాట. I want all the critics to shut up. Hey guys, this is Sainath from Thaiview. ఇప్పుడే మనశంకర్ ప్రసాద్ గారి ఫస్ట్ హాఫ్ సినిమా అయింది. బ్లాక్ బస్టర్ ఫస్ట్ హాఫ్ అంది. ఇట్స్ ఎ ట్రూ సెలబ్రేషన్ ఆఫ్ మెగాస్టార్. After a gap, boss is back. అనిల్ రూప్ రావుపూడి అన్న సంక్రాంతికి మంచి ఫుల్ దమ్ బిర్యానీ పెట్టావన్న ఫ్యాన్స్ కదా. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. సూపర్ ఉంది. మెగాస్టార్ అయితే చెప్తున్నాను కదా, వేరే లెవెల్ ఇచ్చేసిండు. ఇది కదా మన ఏరియా, ఇది కదా మన ఏరియా. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. ఎక్కడ అసలు కామెడీలో కూడా ఎక్కడ వల్గారిటీ లేదు. ఇట్స్ వెరీ కామన్ పర్సన్ కి చాలా నచ్చే కామెడీ ఉంది. కామెడీ నేనే చేయాలి రోయ్, ఇంకెవరైనా చేస్తే ఊరుకోను. వెరీ వెరీ నైస్. సూపర్ అన్న. అనిల్ అన్న దొరకలేదన్న, మళ్ళా దొరకలేదు. అనిల్ అన్న ఇట్టు కొట్టేశాడు. సంక్రాంతి విన్నర్, పక్క సంక్రాంతి విన్నర్ మనోడే. నేను డ్యూటీలో జాయిన్ అయి 4 ఏళ్ళైంది. 8 సెంటర్లు మారాను. ఏ సెంటర్ కన్నా ఫోన్ చేయి. శివమణి గాడు ఆపేమన్నాడు, పెట్టుకోవచ్చా అని అడుగు. ఒక్కడైనా సరే పర్వాలేదు పెట్టుకోవచ్చు అంటే పెట్టుకో. ఆ తర్వాత నీ సైడ్ కూడా రాను. ఇంకా చెప్తానికి ఏముందన్న, మొత్తం హిట్ బ్లాక్ బాస్టర్. జాన్ 9th ఎప్పుడో పందెం కోళ్ల మీద వేస్తారు. ఈసారి మీరు వేసేది డైనోసార్ మీద. పండగ పండగ, రాజస్థాన్ పండగ, పండగ పండగ, ప్రవాస్ పండగ, పండగ పండగ, పొంగల్ పండగ. సెకండ్ హాఫ్ మొత్తం ఫన్ ఫన్ ఫన్. ఎలా ఉంది థియేటర్ దగ్గర? మంచి గోలగోలగా ఉన్నట్టుంది. మామూలుగా లేదు సార్, బేపచ్చగా ఉంది సార్. ఏంటి 100 రోజులు చెప్తున్నారా? ఫుల్ వింటేజ్. ఈవెన్ మేము గిల్టీ ఫీల్ అవుతాం వాళ్ళని స్క్రీన్ పైన చూసినాక. అంత ఏజ్డ్ పర్సన్, ఒకరేమో 65, ఒకరేమో 70. సో నెక్స్ట్ లెవెల్ మూవీ. జ్వరం ఉంటే చిరంజీవి పాట, హ్యాపీనెస్ ఉంటే చిరంజీవి పాట, బాధలో ఉంటే చిరంజీవి పాట, మా పారాసెటమాల్ మీరే, మా మ్యాన్షనోస్ మీరే, మా సింగిల్ మాల్ట్ మీరే, అన్నీ మీరే. ఫ్యామిలీ ఆడియన్స్ ఏదైతే అనిల్ గారి మీద పెట్టుకున్నారో ఆ ట్రస్ట్ ని 100కి 200% జస్టిఫై చేశాడు. వరుసగా మీవి 8 మూవీస్ హిట్ అయ్యాయి. రేపొద్దున మీ 9th మూవీ రిలీజ్ కాబోతుంది. సో ఇది కూడా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నారా? నా ఇప్పటి వరకు 8 సినిమాలు వరుస హిట్లు, 9th ఆటోమేటికలీ హిట్ అవుతుంది. దీనికి డైరెక్టర్ ఎవరు అనుకున్నారు? సంక్రాంతి బ్లాక్ బస్టర్ మనశంకర్ వరప్రసాద్ సూపర్ హిట్ అండ్ ఫ్యామిలీ మూవీ ఎక్సలెంట్. ఓవరాల్ సూపర్ హిట్ ఉందన్న. ఈ సంక్రాంతికి పెద్దల్లుడు మా అన్నయ్య. మా అన్నయ్య తర్వాత మనకు వచ్చాడు వెంకటేష్, రెండో అల్లుడు అనమాట. అంతే. అదేం పెద్ద జోక, పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చలాగా. ఇది మన దృష్టిలో నథింగ్. వెంకీ కామియో ఆసం ఉంది. వెంకీ చిరు వన్ మ్యాన్ షో. ఫైట్స్, వింటేజ్ లుక్స్ మాత్రం కేక. అనిల్ రావుపూడి ఎలా చూపించాలనుకున్నా అలాగే చూపించాడు. వింటేజ్ లుక్స్ అంటే ఇయే. అసలు మనకి ఒక గ్యాంగ్ లీడర్ గరణమ్మ కూడా ఈ మూమెంట్స్ అన్ని కలిపి సింపుల్ స్టోరీతో అనిల్ రావుపూడి బాస్ ని మ్యాగ్నెటిక్ గా మనకి ప్రెజెంట్ చేశారు. గో ఫర్ ఇట్. అసలు థియేటర్ లో ఎంజాయ్ చేస్తారు. రికార్డ్స్ అన్ని బద్దలైపోతాం. చిరంజీవి గారికి ఫ్యాన్ కార్యాలే ఉంటారండి. చిన్నపిల్లడి దగ్గర నుంచి జనరేషన్ మారినా చిరంజీవి అనే పేరు కొన్న క్రేజ్ ఎప్పటికీ మారదు. అదే మాసు, అదే క్రేసు. ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యాక బాగాలేదురా అని అంటారు చూసారా, అయినా కొట్టేస్తాడు వీడు, మళ్ళా కొట్టేస్తాడట. అదే చెప్తాను కదండి, నువ్వు మాయగాడవా నాకు ముందే తెలుసురా. నా ఆడియన్స్కి నేను ఇదిగోన్నాను, అది కూడా నేను చెప్పదలుచుకోవట్లేదు. నా ఆడియన్స్, నా ప్రేక్షకులకు నేను ఒక బ్యూటిఫుల్ కంటెంట్ తీసుకోవాలి. ముందు బాగుందండి. చిరంజీవి ఎలా వేసాడు మేడం? సూపర్ 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 మూవీ. అసలు సూపర్ డైరెక్షన్. కొట్టాడు ఈసారి కొట్టాడు. ఆ సినిమా నచ్చితే చూస్తాను, చూడని రోజు నన్ను నేను కరెక్ట్ చేసుకుంటాను. ఈ రెండే నాకు ఉన్నాయి. ఎంతైనా తీసుకోవడానికి రెడీ నేను. బికాస్
ఐ నో ఈ సినిమా ఎక్కడికి వెళ్తుంది, దీని రిజల్ట్ ఎలా ఉండబోతుంది, ఆ సినిమాని ఆడియన్స్ అంత భారీగా రిసీవ్ చేసుకోబోతారనే పాజిటివ్ ఫీలింగ్ నాకుంది. చదువుకున్న వాళ్ళకి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. పాలల్లో యూరియా ఉంది, ఎగ్స్ లో ప్లాస్టిక్ ఉంది, నూడిల్స్ లో సీసం ఉంది, ఇంగోలో పిసిన్ ఉంది అంటూ పెద్ద పెద్ద సైంటిస్టుల పుకార్లు పుట్టించడం, కొత్త కొత్త అనుమానాల్ని క్రియేట్ చేయడం. చిరంజీవి గారంటే నాకు పడదరా అనుకునే హేటర్ కూడా వాడు కూడా మనం ఎత్తి చూపించడానికి ఒక నెగిటివ్ కూడా ఇయ్యలేదు కదరా ఈ 70 ఏళ్ళ కుర్రాడన్న ఫీలింగ్ వస్తుంది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన